హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఎగ్ దోశ పీనట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దోశ అని చాలా ప్లఫీగా సాఫ్ట్గా రావాలంటే ఈ క్వాంటిటీ రేషియోలో మీరు సోక్ చేయండి రైస్ని. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్, కాల్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు, టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చశనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆఫ్ మెంతులు, ఒక పిటికెడు అటుకులు, ఒక పిటికెడు బాయిల్డ్ రైస్ చక్కగా 2 to 3 టైమ్స్ మీరు చక్కగా వాష్ చేసి 6 to 8 అవర్స్ సోక్ చేయాలి. 6 to 8 అవర్స్ సోక్ చేసినాక మిక్సీలో వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో నేను రైస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో మనం గ్రైండ్ చేసుకున్నాక ఓవర్ నైట్ ఫర్మెంట్ అయ్యేదానికి వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా ఎలా పొంగిందో, దోశ పిండి చక్కగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు నేను మీకు పీనట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇందులో కాంబినేషన్ పీనట్ చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక కప్పు, నేను హాఫ్ కప్ తీసుకున్నా. హాఫ్ కప్పు పీనట్, ఆనియన్ గార్లిక్, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్ పీనట్ వేసుకున్నాను, శనగిత్తనాలు. అది చక్కగా దోరగా వేగాలి. అది ఫ్రై అయినాక 75% ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం అందులోనే ఒక హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి మీ స్పైసీ బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి హాఫ్ గార్లిక్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. అన్నీ చక్కగా దోరగా వేగినాక అందులోనే కాస్త చింతపండు యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్, గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, కాస్త నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకొని కాస్త ఆయిల్ వేసి ఒక 1 or 2 minutes తర్వాత మనము ఇప్పుడు ఆయిల్ వేసి ఒక ఎగ్ని బ్రేక్ చేసి అందులో వేయాలి. బ్రేక్ చేసి ఎగ్ వేసి నీట్గా స్ప్రెడ్ చేసి అందులో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. చాలా ప్లఫీగా సెట్ దోశ ప్రిపేర్ అవుతుంది.